ఈ టైం నాకు గంటన్నరకు తీసుకొచ్చాను 10:30 అయింది 12 లంచ్కి వెళ్ళిపోతారు మరి క్లాస్ ఇది అయిపోయినాక మళ్ళీ అది ఇంగ్లీష్ ఉండేది మ్యాథ్స్ ఉండే టోటల్ ఎంత నమస్కారం. వేదిక మీదకి మన సంస్థ ప్రధానాచార్యులు అమ్మగారిని ఆహ్వానిస్తున్నారు. నేటి మన అతిథి కార్యక్రమ నిర్మాత సామ లక్ష్మారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా వారి పరిచయం గురించి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలో సామ లక్ష్మారెడ్డి గారి గురించి తెలియని పాఠశాల లేదు. ప్రైమరీ స్కూల్ టీచర్గా వీరి సేవలు మరవలేనివి. వీరి సేవలకు మెచ్చి రాష్ట్రపతి తన చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 2004లో ఇచ్చి సత్కరించారు. ఈ రోజు వారు మన డైట్కి రావడం గర్వకారణం. వీరు దాదాపు 2000 వరకు బోధనోపకరణాలు తయారు చేశారు. మనం కూడా బోధనలో భాగంగా TLM తయారు చేయవలసి ఉంటుంది. ఇప్పటి ఈ ప్రదర్శన మనకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీరికి సంగీతంలో ప్రవేశం ఉంది. మంచి గాయకుడు. విద్యకు సంబంధించి సిడీలు తయారు చేసినారు. ఈ బోధనోపకరణాలను అనేక B.Ed, D.Ed కళాశాలలో ప్రదర్శించారు. ఉచితంగా చేస్తున్న ఈ సేవ వీరి అభిరుచికి తార్కాణంగా నిలుస్తుంది. వీరు మంచి రచయిత. ఇప్పటికీ 15 పుస్తకాలు, 11 అవార్డులు, 22 పురస్కారాలు వీరికి లభించాయి. ఈ చిన్న పరిచయ వాక్యాలలో వీరికి స్వాగతం తెలుపుతున్నాను. लोकहितं मम करणीयं दुःखसा
मम करणीयम् गहनारण्ये घनान्धकारे बन्धुजनाये स्थिता गौहरे तत्र मया सञ्चरणीयम् लोकहितं मम करणीयम् मनसा सततं मननीयम् वचसा सततं वदनीयम् लोकहितं मम करणीयम् लोकहितं मम करणीयम् लोकहितं मम కరణీయం చూసాం మనం. ఇవాళ మరి ఒక మూర్తిమత్వాన్ని మనం ముందర చూస్తున్నాం. సామ లక్ష్మారెడ్డి గారు ఒక నిమిషాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలో తెలిసిన మనీషి. ఎవరు? మనీషి. బాగా పాండిత్యం కలిగిన వాడిని మనీషి అంటారు. తాను ఇతరులకు ఎలా సహకరించాలి. ఒక ఉపాధ్యాయుడికి సగం శ్రమను తప్పించేది ఉపకరణం. ఆ ఉపకరణం బాగా కాస్ట్లీ అయితే ఆయన పెట్టలేడు ఆయన జీతంలో. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో లేక అసలు ఖర్చు లేకుండా వస్తువులను సేకరించి ఉపకరణాలుగా ఎలా మార్చవచ్చునో టెక్నిక్ తెలిసిన వ్యక్తి మీ ముందర కూర్చొని ఉన్నారు. చాలా పుస్తకాలు రాశారు ఆయన. ప్రస్తుతం మనకు అవసరమైన ఉపకరణాలను ఇక్కడ పెట్టారు. ఆయన తాపత్రయం ఏమిటి అంటే, మొన్న చెప్తారు 70 ఏళ్ళు వచ్చాయిట, ఈ ఉపకరణాలన్నీ తనతో ఆగిపోకుండా తర్వాతి తరాలకు ఉపయోగపడాలంటే ఒకసారి వారికి ప్రదర్శన చేస్తానని అన్నారు. కొన్ని నా ముందర ఇక్కడ వేదిక మీద ఉన్నాయి. వాటిని గురించి ఆయన మాట్లాడతారు. నిన్న మనం ఒక మాట మన ఉపన్యాసకుల నుంచి విన్నాం. ఏమిటి హార్డ్వేర్, ఏమిటి సాఫ్ట్వేర్? మెథడ్ సాఫ్ట్వేర్, దేహం హార్డ్వేర్. హార్డ్వేర్ ఎప్పుడు హార్డ్గా సాఫ్ట్వేర్ని అనుస్తూ ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ డామినేట్ చేసి హార్డ్వేర్ని కనుక కంట్రోల్ చేస్తే మన మెదడు మన దేహాన్ని పనికొచ్చే దానిలాగా వినియోగించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది. అలా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ని డామినేట్ చేసే వ్యక్తుల్లో లక్ష్మారెడ్డి గారు ఒకరు. వారి దేహం అలసటకు బాధపడదు, విశ్రాంతిని కోరుకోదు, నిరంతరం శ్రమిస్తూ పరిసరానికి వెలుగు ఎలా ఇవ్వాలి అని ఆలోచించే వ్యక్తి వారు. వారిని అభినందిస్తూ రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా కూడా ఇవాళటి వరకు వారి గౌరవం కొనసాగుతుంది. ఇలాగే వారు ఉన్నంత వరకు వారి ముందు వచ్చే తరాలకు వారు మార్గదర్శకులు కావాలని కోరుతూ అభినందిస్తూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు. మేడం గారికి నమస్కారములు. ఆచార్యులందరికీ పేరు పేరున నమస్కారములు. మరియు ఈరోజు నాకు మీరు కాస్త 2-3 గంటల సేపు విద్యార్థులుగా నటించబోతున్నారు కాబట్టి మీకు నమస్కారములు మరియు కృతజ్ఞతలు. ఈ డైట్కి రావడం ఇది 5వసారి 6వసారి. ఇంతకుముందు ఆ రూమ్లనే నేను ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళేది. ఈనాడు ఇక్కడికి రావడానికి ఇది పెద్ద ఎత్తున జరగడం ఇదే నాకు మొదటిసారి. నా జీవితంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా చాలా పెద్ద కార్యక్రమం చేసినా కానీ అన్నిటికన్నా పెద్దది ఇదిగా నేను భావించుకొని ఈరోజు నేను ప్రదర్శన చేస్తున్నా. దయచేసి ఏమనుకోవద్దు. చాలా దూరం, సగం మంది దూరం నుంచి ఉన్నటువంటి వారికి చాలా చిన్న చిన్న వస్తువులతో ఎలా తయారు చేస్తామని ఎలా చూపిస్తున్నది మీకు తెలియకుండా కనబడకుండా ఉంటుంది కాబట్టి క్షమించాలి నన్ను. మేడం గారు నాకు అనుమతిస్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ అవుతారు వచ్చేటికి, వారికి నేను ప్రత్యేకంగా ఆ రూమ్లో చూపించమంటే నేను నెమ్మదిగా చూపిస్తాను. సెకండ్ ఇయర్ వాళ్ళు దయచేసి వాళ్ళు కూడా శ్రద్ధగా కొంచెం కనబట్టట్టుగా నేను అంత దూరం రమ్మంటే కూడా వస్తాను. కనబట్టలేదు సార్ అని చెప్పండి, నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు. నేను పెద్ద ఉపన్యాసం ఇస్తలేను. అక్కడికి రమ్మంటాను. ఒకసారి మీకు ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంటే చూపించమంటే అక్కడ దాంట్లో వచ్చి నేను చూపిస్తాను. నేను టీచింగ్ ఎయిడ్స్ 2000 పైన నేను తయారు చేసిన. దానికి 20 సంవత్సరాలు పట్టింది. 1, 2, 3, 4 అనుకుంటా నేను టీచర్గా పనిచేస్తున్నప్పుడల్లా, ట్రైనింగ్ అప్పుడల్లా ఏదో ఒకటి చేసుకుంటా అక్కడ చూపించుకుంటా పెద్దల యొక్క మన్నలు నేను తీసుకుని తను పెద్దగా భావిస్తున్నారు. అందువరకు నేను ఇక ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఇక్కడ చూపించుకుంటా మాట్లాడే వేసవి సెలవుల అనంతరం బడి ప్రారంభమైంది కాబట్టి
మీరందరూ గత 2వ తరగతి 1వ తరగతిలో మీరు చదువుకున్నటువంటిది వేసవిలో మర్చిపోయి ఉంటారు. అయినా నేను మళ్ళీ ఒకసారి మీకు పునశ్చరణ చేస్తాను. మీరందరూ శ్రద్ధగా ఈ 1 గంట సేపు మీరు నా వస్తువులన్నీ చూడండి. అప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి కాలం ఏదైతే ఉన్నదో నిన్న గడిచిపోయింది, అది మీకు గుర్తు చేస్తున్నాను. అందుకొరకు మీరందరూ బాగా చదువుకోవాలి, రాసుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, గురువుల బోధన సూక్తులు చక్కగా విని బాగా చదువుకోవాలని, అభివృద్ధిలోనికి రావాలని మిమ్మల్ని కోరుతూ నేను ఐటమ్స్ ప్రారంభం చేస్తున్నాను. పాప బడి అంటే నీకు భయమెందుకే, పాప చదువు అంటే నీకు భయమెందుకే, పాప బడి అంటే నీకు భయమెందుకే, పాప చదువు అంటే నీకు. ఆట పాటలతోనూ ఆడిస్తారు, బొమ్మలెన్నో తెచ్చి చూపిస్తారు. ఆట పాటలతోనూ ఆడిస్తారు, బొమ్మలెన్నో తెచ్చి చూపిస్తారు. బొమ్మకు పేరు పలికిస్తారు, బొమ్మకు పేరు పలికిస్తారు. పేరున చెప్పి రాయిస్తారు, పేరున చెప్పి రాయిస్తారు. భయమెందుకే పాప బడి అంటే నీకు, భయమెందుకే పాప చదువు అంటే నీకు. అమ్మ నాన్నల ముద్దు మరిపిస్తారు, అక్క అన్నల తీరు మురిపిస్తారు. అమ్మ నాన్నల ముద్దు మరిపిస్తారు, అక్క అన్నల తీరు మురిపిస్తారు. పలక బలపం చేత పట్టిస్తారు, పలక బలపం చేత పట్టిస్తారు. అంటూ పలికిస్తారు, ABCDలంటూ పలికిస్తారు. భయమెందుకే పాప బడి అంటే నీకు, భయమెందుకే పాప చదువు అంటే నీకు. రాతలన్నీ కలిసి మాటలవుతాయి, మాటలన్నీ కలిసి పాఠమవుతుంది. రాతలన్నీ కలిసి మాటలవుతాయి, మాటలన్నీ కలిసి పాఠమవుతుంది. పాఠాన్ని గుర్తెరిగి వల్లే వేస్తావు, పాఠాన్ని గుర్తెరిగి వల్లే వేస్తావు. ఆడుతూ పాడుతూ అప్పగిస్తావు, ఆడుతూ పాడుతూ అప్పగిస్తావు. భయమెందుకే పాప బడి అంటే నీకు, భయమెందుకే పాప చదువు అంటే నీకు, భయమెందుకే పాప చదువు అంటే నీకు, భయమెందుకే పాప చదువు అంటే నీకు.
దయచేసి ఏమనుకోవద్దు, నేను అప్పుడే చెప్దాం అనుకున్నా. నాకు ఊత పదం ఒకటి దీంతో మాట్లాడేది పని కాదు. హోమ్ పట్ అని ఒక మంత్రం తీరు వేసేస్తా. టైం ఉంటుంది, కాస్త కొన్ని చూపిస్తాను, బట్ ఇది ఐడియా. కనబడుతుందా సార్? కాస్త సార్ దయచేసి పెద్ద మేధా గలవాడు మాకు అన్ని చూపిస్తున్నాడని అనుకోవద్దు. నేను ఏ పేపర్ కూడా, ఏ కాగితం కూడా, ఏ వస్తువు కూడా బయట పడేయలేదు, పనికిరాదు అని అనుకోలేదు. నాది ఈనాడు పేపరు సండే బుక్లో బాల వినోదం, దానిలో చిత్రంలో చిత్రం అనేది అప్పుడప్పుడు ఇస్తాడు. అందుకొరకు మీరు ఏ పేపర్ అయినా తిరగవేసినప్పుడు మన విద్యకు సంబంధించింది, మనకు ఉపయోగకరమైంది, విద్యార్థులకు ఉపయోగకరమైంది ఏమన్నా ఉందా కాస్త మళ్ళేసుకుంటే చూడాలి, కానీ గట్టిగా పేపర్ బయట పడేయాలి. అది దయచేసి ఇప్పుడు మీకు చూపించిన అన్ని కూడా ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే పిల్లవాళ్ళను నేను ఆకర్షించుకుంటా. సార్ ఇంకా ఏం చెప్తాడో, సార్కి ఏం చూపిస్తాడో. సార్ మంచోడు ముఖ్యం. సార్ మంచోడు అనటానికి కొన్ని వస్తువులు ముఖ్యం, కానీ మన అందచందాలు మాత్రం కాదు. నేను నమ్ముకునేది అది. అందువరకు దయచేసి మీరు ఎవరు నోట్ చేయకండి, ఏం చేయకండి. కావాలంటే మరి మేడం గారు నాకు అనుమతిస్తే పగలు లంచ్ తర్వాత మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఇవన్నీ పేరుస్తాను. మీరు ఒక్కొక్కటి నేను ఎట్లా ఆపరేషన్ చేస్తున్నానో, ఎట్లా చూపిస్తున్నానో అట్లా మీరు చూసుకుంటూ వెళ్ళచ్చు నెమ్మదిగా. అట్లా అందుకొరకు మీకు ఇబ్బంది పెట్టాను. మీకు నాకు ఒకదాన్ని చూపిస్తాను కాదు, ఇది ఒక్కటే మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఇంగ్లీష్ వర్డ్స్, లెటర్స్, తెలుగు, మ్యాథ్స్ అన్నీ కూడా చూపించచ్చు. ఇది వట్టి డబ్బా. దీని ఏమన్నదా? ఏమీ లేదు. చెప్తే చూస్తే అట్లా మాయా రకంగా చూస్తే ఎంతో గొప్ప, కానీ విప్పి చెప్పే వరకల్లా ఇది ఏమి లేదు. ఇవి చాలా చిన్న వస్తువు నుంచి చాలా పెద్ద దాంట్లో కూడా బాగా తయారు చేసిన. మీరేం చేయండి, ఇక్కడ గుర్రము ఏనుగు అట్లా ఒక పాట తేరగా చేయండి. అమ్మ నాన్న అమ్మ, లేదా అమ్మ నాన్న. ఇది ఎట్లా చూస్తా, అమ్మ నాన్న. ఇందులో ఏమీ లేదు. హోంవర్క్ 1 to 0 కనుక ఏది కిందిమి చేస్తే మారుతాయో అవి నేను బాగా ఊహించి ఇట్లాంటి 200 తయారు చేసిన. 200 చెప్తున్నా నోట్తోని, అవన్నీ తెచ్చడానికి వీలు కాదు.
అంటే చెప్తున్నా, మీరు అట్లా చేసుకోవచ్చు. 1 నుంచి వెళ్ళి 0 దాకా మీరు చేసి ఎటు తిప్పితే మారుతుంది, ఎటు తిప్పితే మారుతుంది, అవన్నీ మీరు చూసుకోవాలి. బ్యాంకులో నేను వెళ్ళినప్పుడు 69 నాకు ఇచ్చారు డబ్బు తీసుకుంటానికి. 69 నేను అర్థాలు లేవు, ఏం లేవు, ఇట్లా చూసేవాళ్ళు కదండి 96 ఉన్నది, 96 ఉంటుంది. అదే ఆంధ్ర బ్యాంక్ అని ఇట్లా మనం అరిగిపోయింది, అదేం కన్నా కనబడది. అట్లా అట్టుగా ఇట్లా చూసుకొని ఉన్నది 96 కదా సపరేట్ కూర్చుంటే అది 66 పోయింది, అది వెయిట్ అంతా ఎప్పుడో పోయింది. ఏమైనా సార్ రాలేదంటే ఇది అప్పుడే వచ్చింది కదా అన్నారు. అంటే దాన్ని పట్టుకొని నేను ఇవి 200 తయారు చేసిన. సార్ నేను చేస్తా సార్, మీరు ఇటు తింటున్నారు సార్, నేను చేస్తా సార్ అని అంటాడు. అది చెయ్యి, అట్లాగే చెయ్యని ఆ అబ్బాయికి ఇస్తా. ఓం పట్ నాది నాను, ఓం పట్, ఓం పట్, ఓం పట్, ఓం పట్. ఏమన్నా మాట్లాడా? ఏం మారని 1 నుంచి 0 దాంట్లో ఉన్నాయే, దానిలో మారేటివి ఉన్నాయి, మారనివి ఉన్నాయి. ఇవి మారాయి, అవి మారుతున్నాయి. మెల్లమెల్లగా సార్. హోంపాట్ చదవండి. హోంపాట్ హోంపాట్ సార్ 3 అక్షరాలు చూపించిన, అబ్బాయితో చదివించిన. మళ్ళీ హోంపాట్ అంటే 3 పదాలు, మళ్ళీ హోంపాట్ అంటే మళ్ళీ 3 పదాలు. 3 అక్షరాలను 6 పదాలుగా చేసిన. టీచర్ అనేవారు పెద్ద దాంతో దీంతో కాకుండా అక్షరాలను ఆట ఆడించారు. అక్షరంలో అక్షరం ఉన్నది. ఇంకా కొంచెం చదువు బిడ్డ. బొమ్మ తెలుసా? ఇవి తెలుసు మనకు. నీ పేరు చెప్పు బిడ్డ. అనిల్. అన్నం తిన్నావా? బాబు అమ్మ వాళ్ళంతా పనికి వెళ్తారా? నువ్వు బడికి వస్తావు. బాగా చదువుకోవాలి బిడ్డ. సార్ చెప్పినంత మంచి జాగ్రత్త వినాలి. ఈ బొమ్మలు తెలుసు కదా, ఇంకా కొన్ని బొమ్మలు చెప్తా, మీరు చెప్పాలి. ఇదేంటి బిడ్డ? ఇదేంటి బిడ్డ? నేను ఏవైతే తెలుగు చెప్తున్నానో, తెలుగు మాట్లాడుతున్నానో, కాస్త మీరు కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకున్నట్టుగా వాళ్ళ ఇంగ్లీష్ కొన్ని ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నాయి. ఇది బాయ్ కూడా అవుతుంది కదా, బాయ్. చిన్న ఏనుగు, పెద్ద ఏనుగు. ఇది 20 ఏళ్ళైనా సంపాదించి. అప్పట్లో ఫిబ్రవరి దిక్కోటి గట్టి పిల్ల అవుతుంది. గోల్డెన్ ఉన్నాయి. ఇవి మాటలు అనిపించడానికి, 1వ తరగతికి 2వ తరగతికి అనిపించడానికి ఇవి మొదలు ఇవి వస్తువులు చూపిస్తాను. దాని తర్వాత ఇప్పటి చాట్ ఉన్నది అది అనిపిస్తాను. తర్వాత పిల్లవాళ్ళను అమ్మాయిలను అబ్బాయిలను కానీ మంచిగా మందలిస్తే చేస్తా. నీవు ఏ ఊరు, నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వేం చదువుతున్నావు, బాగా చదువుతున్నావా, మీ అమ్మ పేరేమి, మీ బాబు పేరేమి, అన్నం తిన్నావా, ఇవన్నీ ఫస్ట్ స్కూల్ ఓపెన్ కాగానే ఇవన్నీ కూడా చూడాలి.
అప్పట్లో 10 సంవత్సరాల కింద వచ్చింది. ప్రార్థన చేసేటప్పుడు సూక్తి తప్పనిసరి అప్పుడు చెప్పాలి, అది విద్యార్థులను చెప్పాలి. నేనేం చేసిన ఈ సూక్తులు ఈనాడులో ప్రతిరోజు ప్రతి వీక్లీ ఒక బుక్లో 3వ పేజీలో ఒక మూలకు వచ్చేది. ఇది నా కోసమే ఈనాడు వాళ్ళు అందంగా తీర్చిదిద్ది షోకేజ్ చేసేసారు. ఇప్పుడు చూడండి అదే మూలకు వస్తుంది, అట్టి డబ్బా కొట్టి సూక్తి వస్తుంది, మంచి సూక్తులు వస్తుంది. కానీ ఇంత అందంగా ఉండడం అనేది నా కోసమే ఆయన చేసిందా అయిందని నాకు అనిపిస్తుంది. ఇట్లా చాలా ఉంది. ఇప్పుడు సూక్తుల విషయం తెలిసే వరకు ఒక విషయం చెప్పాలి. నేను 5,000 సూక్తులు నేను అట్టు పెట్టుకున్నా. 5,000, 4,000 స్టాంప్స్ ఉన్నాయి. ఎన్టీ రామారావు 100 సీట్లు ఉన్నాయి. గాంధీ నెహ్రూ 100 సీట్లు ఉన్నాయి. శాస్త్రి, ఇందిరాగాంధీ, శాస్త్రజ్ఞులై అన్ని 100 సీట్ల దాకా తయారు చేసింది. ఇది 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, ఎలా 7వ రోజు, 8వ రోజు, 8 రోజులు అంటున్నా. అందులో ఒక సండే ఉన్నది, ఒక సెకండ్ సాటర్డే ఉన్నది, అవి 2 తీసేయండి. 5 అని 6 అని అవునా. తర్వాత 6 12 చేసుకోండి. అంటే ఏమన్నట్టు 2 వారాలు. 2 వారాలకైనా ఈ ముగ్గు వేయించలేదా పిల్లలతోని? అమ్మాయిలతోనే చెప్పచ్చు. మీ అమ్మ అక్క ముగ్గులు వేస్తారు, చూసారా? కాక మీద వేస్తారు, వాకిట్లో వేస్తారు. మీరు కూడా వేసారు కదా, మీ అమ్మతో పోయింది కదా, మీ చెల్లెలు మీ అక్కతో కూడా పోయి నేను ముగ్గు వేస్తేనే అన్నారు కదా. అప్పుడు అట్లా ఏదేదో వేసేసాడు. అట్లాగే కంటిన్యూ చేసినట్టయితే ఆ అమ్మాయికి ఆ ముగ్గు వస్తుంది. ఈ ముగ్గులో అక్షరాలు 16 చూపిస్తాను, అల్లులు 56 అక్షరాలు చూపిస్తాను. అదే 36 అక్షరాలు చూపిస్తాను. మొత్తం 56 అక్షరాలు తెలుగులో చూపిస్తారు. మీరు ఏదైనా అడిగితే ఇప్పుడు అడగండి. ఇంకొకటి, ఒక 0 తప్పనిసరి తల్లి మొదటి గురువు అని అన్నారు. తప్పనిసరి తల్లి పలక ఇవ్వాలి, బలకం వేయాలి. అన్నగాడు అక్క బడికెళ్తుంటే అన్న దగ్గర నుంచి అక్క దగ్గర నుంచి పలక ఉంచుకొని మరీ ఆర్డర్ చేస్తాం. అందువరకు తల్లికి మన విషయం ఏంటంటే ఒక బలకం ఇస్తే అర్థం చేయడం అన్ని గీసిపెడతాం. ఆ అర్థం చేసే గీసేటి అన్ని కూడా అన్ని భాషలు అందులో ఉన్నాయి. వాడు గీసేదంతా ఇట్లాగే ఇందులోనే ఉన్నాయి అన్ని భాషలు నాకు తెలిసినంత మటుకు. అంటే ఉర్దూ లేదు, మరాఠీ, కొన్ని భాషలు లేవనుకోండి. ఇప్పుడు తెలుగులో, ఇంగ్లీష్లో మ్యాథ్స్ చూపిస్తే మీకు కొంచెం తెలుస్తుంది. ఇందులో ఇది 0, ప్రతిదీ 0. 3 సంవత్సరాలు కూడా 0 వాళ్ళతో అనిపిస్తా. మాట్లాడకుండా 1వ తరగతికి 2వ తరగతికి పాఠం చెప్పుకుంటే చెప్తా. 0తో ప్రారంభం. ఇదేంటి బిడ్డ? ఇంకొకటి 0 కలుపుతున్నా. నేను తెలుగులో ఎక్కడికో పడికి వచ్చిన మ్యాథ్స్ టీచరు 1 to 8 దాకా వచ్చిండా, వస్తాడు. అప్పుడు 8 సార్ అని అంటాడు. ఇదేంటి బిడ్డ? 2 అంటాడు. ఇదేం బిడ్డ? 2. ఇదేంటి బిడ్డ? 8. డబ్బున కొద్దిగా హుషారు ఉన్న పిల్లవాడు 100 దాకా రాసినట్టు వాడు అంటే ఇది 82 అని చెప్పేటాడు. 82 సార్, వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు దీనికి నేనేం చెప్తున్నా చూడు, ఒక తరకట్టు పెట్టేసిన, ఇది తీసేసిన కాయం మీది కన్నా కిందికి జట్టు ఇచ్చిన కాయం కాక. నా అనుభవంలో మాత్రం, నా 50-60 ఏళ్ళ అనుభవం, కాక పెట్టించినటువంటి టీచరు పిల్లవాడిని మస్తు కొట్టేసింది. పిల్లవాడిని కూడా రాకుండా ఉన్నాడు, వాడు కూడా 15 రోజులు తిట్టింది. ఈ కాక జా ఛ జా ఛ ఘ అడ షే అహ చాలా కష్టంగా భావిస్తున్న పిల్లవాడికి నేను ఏదంటే అది సులభం చేసి చెప్తాను. దయచేసి ఇప్పుడు మీ నుంచి 2 అక్షరాలు చెప్పండి సార్. నాకు మీరు చెప్పండి, ఏ అక్షరం ఇందులో చూపించాలా? మా మా ఇదేంటి బిడ్డ? 0. ఇదేంటి బిడ్డ? ఏ ఇదేంటి బిడ్డ? రా. ఇదేంటి బిడ్డ? నేను సగం అక్షరాలు చేస్తున్నా, నిన్న ఉన్నాయి ఇంకా సగం అక్షరాలు మీరు చూపిస్తే
భవిష్యత్తులో ఓహో ఈ అక్షరం నాకు రాస్తుంది వస్తుంది సులభమే అనడానికి. తర్వాత మీరు చెప్పండి. అక్ష అక్ష సున్నా ఏ వా పా షా కాకు షావత్ బిడ్డాలి. కాకు షావత్తు కాకు కావతే కాకు దవత్తు కాకు చవత్తు కాకు జావత్తు దావత్తు దావత్తు మావత్తు మా జావత్తు మొత్తం అవి ఇచ్చానంటే మొత్తం ఈ రూమ్స్ ఆగాలి. కాకాలు ఉంటాం ఆ ఒత్తులు చేయాలంటే ఒకటి చూపిస్తాను నేను. అట్లాగే చూపిస్తాను ఎక్కువ చూపిస్తున్నాయి కదా టూ టూ ఇవన్నీ చూపిస్తున్నా. దీనికి ఏం చేసినా తాకు తవత్తు మొత్తం ఇట్లాగా తింటే తాకు తావత్తు పోతుంది. తాకు దవత్తు తాకు దవత్తు సంస్కృత పదాలు తప్ప ఎక్కడ మనకు దొరికే చేసి చూపించినటువంటి. ఇంకా యాగ వచ్చింది. ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ఎన్ని దేశాల భాషలు ఉన్నాయో అవి తెలుగులో ఇక్కడ వరుసగా రాయండి. అవి నా ఐటంలో చూపిస్తాను. ఇప్పుడు ఇదే మీరు అన్నకరం ఉంది. తాకు దవత్తు ఎక్కడ చూసిందా? ఏ పదం ఉన్నాయి చెప్పండి. లేదు. తాకు మన తాకు దీర్ఘం దవత్తు తాకు నావత్తు తాకు భవత్తు తాకు భవత్తు తూ ఇవన్నీ చూడండి. దావత్తు చావత్తు జావత్తు దావత్తు దావత్తు నవత్త నవత అన్నీ ఒత్తులు రాస్తున్నా ఒక తాగు ఒత్తులు రాస్తున్నా. దీన్ని పెట్టేసి తిప్పితే తాకు ఎన్ని ఒత్తులు ఇవ్వనో 36 ఒత్తులు చేయాల్సి. ఇది చిన్న వస్తువు. ఇది థమ్స్అప్ బాటిల్ ఎన్నడో తయారు చేస్తే నేను వెతికి పట్టుకొని ఉన్నా. నేను ఎప్పుడైనా ట్రైనింగ్లో ఏదైతే చూపించాలి. ఇది ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్తున్నాను. అది అక్ష ఇది కాకు షావత్ బిడ్డ కాకు షావత్ చెప్పండి. జా జా ఒత్తి జా వట్టి జా వట్టి జానట. చూడండి నేను 1 2 చెప్పిన ఇంకొకటి మీకు చెప్పాలి. ఇక నేను చెప్పను. మీరు మాత్రం ఒక్కరు వచ్చి ఇక్కడ అక్షరం నేను అడుగుతా చెప్పాలి. అంటే ఏమంటే నేను చూపించిన ఐడియా అంతా మీ లోపల ఉంది కాబట్టి సార్ ఇట్లా చేస్తున్నాను నేను కూడా ఈ అక్షరాన్ని ఇట్లా మారుస్తా అనే ఐడియా ఉండాలి. సరే అమ్మాయి జా చెప్పింది. జా ఫస్ట్ జా ఎవరైనా ఒకరు రాని ఒకరు చూంచండి. ఒక అక్షరం ఏ అక్షరం ఏంటిది? చా ఇన్నా చాచా 3 ఏళ్ళ దాకా వాటిని 0 0 అనిపిస్తాం. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్. ఇదేంటి బిడ్డ? రా. ఇదేంటిది బిడ్డ? గా. మళ్ళీ ఏంది బిడ్డ? సా. ఇట్లా 1వ తరగతికి 2వ తరగతికి నేను ఇది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ రాస్తా. పానాసా అంట. పా ఎట్ట సార్? నా ఎట్ట సార్? కాదు అట్లా చేయ నేను. పా పా పాలో తమాషా అట్లా చూపించినట్టుగా చూపిస్తా. పా నా సా పానాసా. తలకట్టు పాఠం. తలకట్టు పాఠంలో 1 పానాసా. ఇదేంటో తెలుసా? ఇది వట్టి కాయడమే కొంచెం మెరుగు. ఇది బజార్ అంతా సరే అవి పడేస్తారు. నా సైడ్ ఎపిసోడ్ మాత్రం తీసుకుంటారు కానీ మీరు ఎవరు తీసుకోకుండా. ఇది బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఏదో హోటల్ వస్తుందండి. ఆ హోటల్ రాకముందు ఏం చేసిన లైన్గా పోలీసు ఉన్నాయి కదా ఇవి దొరుకుతాయి. నా అదృష్టం చాలా మంచిది మీరు అనుకుంటారు కానీ ఈ జన్మతోనే నేను ధన్యం చెప్పి పంచభూతాలకు మొక్కిపోతున్నాను. పంచభూతాల మీద పద్యాలు కూడా రాసిన నా భూలోకంలో నేను చేసినటువంటి తప్పులు ఉంటే మన్నించండి అని 5 కోరి నేను వెళ్ళిపోతున్నాను.
వినరా? అందుకొరకు ఇవి ఇప్పుడు దొరుకుతాయి. నా కన్ను పడడం లేదు, నా కన్ను పడడం లేదు. అగ్గిపెట్టెలు 5,000 అగ్గిపెట్టెలు నేను సాధించిన. ఆ అగ్గిపెట్టె నేను పోతేనే నా కట్టి కనబడుతుంది, మీకు కనబడదు. కనబడదు, నిజంగా చెప్తున్నాను నేను. ఎవరు కూడా పడదు. టీచర్లు కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఇవన్నీ ఎట్లా నా పైసలు ఏం చేసిరని. అంటే నాకు పోతే ఒకటి కనబడుతుంది. ఇది ముగ్గు సేమ్ ఇదే కదా. అన్నీ తీయము, ఒక పూట కాదు. ఒక అక్షరమా? 2 ఉన్నాయి. ముగ్గురు అన్ని ఇవి అల్లుడు, ఇంతకుముందు వచ్చినాయి అత్తులు. మళ్ళీ ముగ్గు 50 అక్షరాలకు పూర్తిగా చిచోలు అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఒక ముగ్గు అట్లా వేసి మళ్ళీ కొన్ని చూస్తాడు. చదవకండి, కనబడదు. కాస్త చూడండి, తమాష చూడండి. మీరు చేసుకోవచ్చు, ఐడియా మీకు చెప్తున్నదా? కాక మాత్రం చూపించరాదని అక్కడ కాక మొదలు చెప్పేసిన అక్కడ కాక చూడండి, ఇక్కడ కాక చూడండి. కాక ఏం చేసిన 82 82ను కాక చేసిన టమాస్ గుంచిన అంటే సులభం అయిపోతుంది. కాకి కాదు, గాకు గాకి, కాకు కాకి కాదు. నా మా మా యా రా లా వా అలా. రైట్. వీటికి ఒత్తులు ఇందులో చూపిస్తాను, ఇందులో చూపిస్తాను. మొదటిది మిమ్మల్ని అడిగేది ఏం లేదు, నేనే టకటక చూపిస్తాను. ఇక్కడ ఇంత దూరం వచ్చినాక అబ్బాయికి ABCలు వస్తాయా? ఒక 4 వస్తాయా? బి. లేకపోతే మ్యాథ్స్ వస్తుందా? ఇదేంటి బిడ్డ? ఇంగ్లీష్ అయితే బి, అదే బి. అటు పెడితే ఇది కావత్ అయితే, ఇది కావత్. కావత్ ఎప్పుడు కూడా సూపర్ది ఆర్టిస్ట్ అని ఇట్లా పెట్టద్దు. ఆర్టిస్ట్ అని తగ్గట్టు ఇట్లా పెద్ద సోపు చేయద్దు. తలకట్టు ఒకటే గీతకి అర్థం చేసేస్తే తలకట్టు అవుతుంది. అయిందా? తర్వాత కావత్తు, ఇదో కావత్తు. ఇది చూపిస్తాను, ఇప్పుడు కనబట్టలేదు అనకండి. కావత్తు ఇగో ఇదో ఇదో నా వత్తు, ఇది మా వత్తు, నా వత్తు మా వత్తు. ఇదేంటి బిడ్డ? 0. ఇదేంటి బిడ్డ? 0. ఇదేంటి బిడ్డ? ఏ. ఇదేంటి బిడ్డ? వా. వాను కొద్దిగా వంకర చేసి తిప్పితే వవత్తు అవుతుంది. వవత్తు, ఇక్కడ లాస్ట్ వవత్తు. దీన్ని తీసేస్తే యావత్తు.
ఇది యావత్తు, ఇది సున్నా, ఇది రావత్తు, 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 ఇది రావత్తు. నాలుగు ఒత్తులు చూపిస్తున్నాయి ఇందులో. నాలుగు ఒత్తులు బోర్డు మీద చూసినట్టుగా ఇది చూపిస్తున్నాం. సార్ బస్ ఈ ఒత్తుల పని అయిపోయింది. దీనిలో ఒత్తులు అవుతుంది. ఇలా మనకి బాగా సులభంగా ఒక ఆట పాటగా చూపిస్తే మనకి ఇది అవుతుంది. ఇవేంటి అక్షరాలు. ముసలి సోదరుడు ఈ తెలుగును బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇవి చూసినట్టయితే వృద్ధులు కూడా ఏ అక్షరం తీసేస్తే ఏమవుతుంది, ఏ చిన్నది తీసేస్తే ఏమవుతుంది, అవన్నీ బాగా గుర్తుపెట్టుకొని వారు కూడా తయారు చేయవచ్చు. నేను వారికి సహాయం చేయగలుగుతా. అంటే ఇప్పుడు సహాయం చేసినట్టే ఇవన్నీ చూపిస్తే ఐడియా. మా తెలుగులో ఠా, ఒత్తు ఠా, సున్నా, తరగట్టు, చుక్క. ఠా ఠా గట్టిగా చెప్పాలి. ఠా దీన్ని ఎంత చిన్నగా ఆవిద్దంతా ఉంటుంది. దాన్ని తీసేస్తే రా అవుతుంది. సున్నా, ఏ, వా, పా, షా. ఈ ఒక్క తోక తీసేస్తే పా, తోక ఉంటే షా. వృత్తిలో కూడా 3 చుక్కలు ఉంటాయి, 2 చుక్కలు ఉంటాయి, 1 చుక్క ఉంటుంది, ఒక కొద్దిగా ఇటు అటు ఉంటుంది. అవన్నీ కొంచెం అటు ఇటు మార్పు చేస్తే ఎన్నో అక్షరాలు అదే. అందుకొరకు ఈ పద్ధతి తప్పనిసరి అన్ని భాషల వాళ్ళు చూసినట్టయితే నాకన్నా ఎక్కువ చేయగలుగుతుంది. విన్నారా? సరే, ఇక్కడ హోంపట్, హోంపట్ తరగతి తీసేసిన మేడం. తరగతి తీసేస్తున్నా. హోంపట్ అవునా? తరగతి ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమాత్రం కూడా మారాయి. దీన్ని ఒకసారి చూపించాలి. ఈ తరగతి ఒకటి పెట్టుకున్నాయి. తరగతి తీస్తానికి తరగతి తీసేసినటువంటి ఇదేమో ఒత్తుల కొరం. ఇలా పెట్టి ఇవి ఒత్తు నమూనా ఉంటాయి. దీనికి తరగట్టు కిందికి మీకు కంటే తరగట్టు కొత్తది వస్తుంది. ఇది నా పేరు. ఎన్నడో రోగం వచ్చింది, డేట్ కూడా ఉన్నది. మీరు కొనిస్తారు. ఇవి మారాయి, ఏమాత్రం మారాయి. కొన్ని భాషల్లో ఉన్నాయి, ఏమాత్రం మారాయి. దీనిలో ఓంపటానికి చూసేది ఏం లేదు, మీకు అందరికి తెలుసు. అట్టిదే కిందికి పెట్టేసిన ఏమాత్రం మారాయి. మీరే ఎవరు చెప్తారా? నా ఇమాన్గా చెప్పు. ఈ 3 కరెక్ట్గా పిల్లవానికి తమాషను, ఆటను, నవ్వును, తుడు చేద్దాని అని తరగట్టు తీసేస్తే కొన్ని, తరగట్టు ఏమాత్రం మారకుండా కొన్ని ఉన్నాయి, అసలు మారేటి కొన్ని ఉన్నాయి. ఇవి మారే అంతే 3 పద్ధతులు. దీన్ని ఒక తమాషగా చూపించడానికి ఈ ప్రయత్నం చేసింది. మరి ఎంత చూస్తాం? జా ఉన్నది, జాగ్రత్త బిడ్డ కాంతిలో ఉండాలి. అది సరిపోయింది. ఈ కాపు కావద్దు ఎట్లా బిడ్డ? కాదు కావద్దు ఎట్లా కాదు. నాకు ఎట్లా మనం చేయలేము. కానీ కాస్త కొద్దిగా మనం ఆ ప్లాన్ వేసి వారికి సులభంగా చూపిస్తే అడుగున మనం ఎంత మంచిగా అనుకున్నాను. అట్లా దూరం చెడిపోతే సార్ నమస్కారం సార్ దగ్గరికి వచ్చి నమస్కారం అంటే చెప్పకుండా పెట్టిన వారు టీచర్ ఉండొచ్చు. అని అన్నట్టుగా ఉంటున్నాను. దాన్ని ఇంకొక తమాషా ఏం చేసినా కాక
కవత్తు తాకు తవత్తు సేమ్. తాకు కవత్తు తాకు తవత్తు 4 నవత్తు. తాకు కవత్తు 4 నవత్తు 4 నవత్తు 50 కావచ్చు 50 కావచ్చు అట్లా ఉన్నాయి. ఇప్పుడు దీని ఏం చేసినా కాస్త ఇవి ఏమంటూ ద్విత్వ అక్షరాలు. తాకు కవత్తు ఏ అక్షరానికి అయితే ఏ అయితే ఉంటుందో ఆ అక్షరం ఆ వస్తే ఉంటే అప్పుడు ద్విత్వ అక్షరం అంటుంది. కాస్త ఒక అక్షరానికి ఇంకొక అక్షరం తోడైతే అప్పుడు సంయుక్త అక్షరం అంటుంది. దాన్ని నేనేం చెప్తున్నా సంయుక్త అక్షరానికి మారుస్తున్నా, కొద్దిగానే మారుస్తున్నా. సంయుక్తాక్షరం అయింది, సంయుక్తాక్షరం అయింది. అట్లాగే ఇంకొకటి ఇట్లా ఇంకా ఇట్లా. ఇప్పుడు ఏం గమనిస్తున్నారు సార్? నేను వట్టిగా రేపు అది చూస్తున్నా, వట్టి అట్ట చూస్తున్నా, పట్టుకోవడానికి చూస్తున్నా సగం. కానీ ఇందులో ఏముంది ఏర్పడినా 8 అక్షరాలకు 8 ఒత్తులు ఇస్తుంటే 8 64 ఒత్తులు ఈ ఒక్క దాంతో చూపిస్తున్నా. కాకు ఒక కావతే కాకుండా తావత్తు నావత్తు దావత్తు మావత్తు యావత్తు అని అన్ని చూపిస్తున్నాం అక్కడ ఉన్నాయి. అవునా? దీన్ని ఎంతసేపు మనం తయారు చేయాలి? మీరు ఇది కావాలంటే కవర్ దగ్గరికి 6 గంటలు వెళ్ళండి. మున్సిపాలిటీ వాళ్ళు నోకోకుండా వాళ్ళు లామినేషన్ ఎక్కడైతే తయారు చేస్తారో అది కూడా గుర్తుపెట్టుంది. లామినేషన్ దగ్గర వెళ్ళండి, ఇంత పెద్ద సీడ్స్ కూడా ఆటో పడేస్తారు. మీకు తెలియదు అది. ఎవరైతే ఏ కంటితో చూస్తారో ఆ కన్నుకే దొరుకుతుంది, లేకపోతే దొరుకుతుంది. 20 ఏళ్ళ కింద చేసింది మనం మంచిగా తాగుతూ చూడండి. వాటర్ చేస్తే ఆ 40-50 మంది కనబడకుండా ఇప్పుడు కాస్త పెద్ద తీసుకున్నాం. ఇది 10 సంవత్సరాలు అవుతుంది. దీనికేం చేసిన తలకట్టు కానించి రాసుకున్నాను. ఇగో తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, కొమ్ము దీర్ఘం మొత్తం గురితో రాసుకున్నాను. ఈ డబ్బా వీళ్ళు చూడండి, పనితనం చూడండి ఏ పని. ఇప్పుడు స్పెచ్ ఉన్న 25 రూపాయలు అన్నాడు, అక్కడికి 23 రూపాయలకి ఇచ్చింది. 10 రూపాయలు మీదనే ఒక పేరే కాస్తారా అని ఇది చెప్తున్నా. 4 దొరుకుతాయి, 4 కలర్లే దొరుకుతాయి. దీంతో రాయింది తప్పు పోతే మాత్రం మీతో కాదు, మీ డబ్బులు పడేయాలి. లేదా ఒక నిమ్మకాయ కావాలి, రిన్ సబ్బు కావాలి, పల్సరి కూలి కావాలి. ఆ తప్పు పోయిందని రాత్రి దీని అందం పోతుంది. అందువరకు చాలా జాగ్రత్తగా బట్టి స్కెచ్ పెన్స్ ఉన్నాయి చూడండి, తప్పలే అవి దాంతో మీరు పెయింట్ చేసుకోవాలి. ఇది ఏమి లాభం అంటే నేను కా గుణితం చూపిస్తున్నాను. కా 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 కి కి కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం. అయ్యో ఇంకా సపరేట్ టైం ఉండేది. ఈ కాగా ఒక కానే చూపించిన ఒక్కటే ఐటెంతో కాదు. కా గా చ నా అవన్నీ అది ఇప్పుడు కొట్టాలి కానీ కప్పుడు కొట్టరా? నాకు టైం వేస్తా అని అనిపిస్తుంది. మీరు ఏం కొట్టాలని కానీ రెండో దానికి వాళ్ళు కాదు. రెండో దానికి ఏమవుతాను పరికి రావాలి. ఖ ఖ ఖి ఖి ఖు ఖు అని రావాలి. అవి అట్లాగే ఇది ఖ. ఇది రెండో దానికి పాఠం చెప్పేటప్పుడు ఇది పని చేస్తుంది. ఖ ఖ ఖి ఖి ఖు ఖై ఖ ఖ ఖ ఖం. ఇది మళ్ళా ఇది మొత్తం గణితం ఆ ఒక రెండింటితోనే కథం అయిపోయింది. ఇందులో ఒక అక్షరం ఉన్నది చెప్తారా? వెరీ గుడ్. అబ్బా మీరు పోయిన ఏడాది చదువుతున్నారు, ఇంకా గుర్తున్నాయి. మీరు మర్చిపోయినా అమ్మమ్మ గారు ఇంటికి పోతారు, మర్చిపోతారు. నేను మొన్న పోయినా మా పిల్లలందరూ పోయినా, మేము ఎర్త్ ఫౌండేషన్ 6 రోజులు తీసుకున్నాం. ఒకసారి అక్కడికి పోయినా, అయ్యా సెలవులు వస్తున్నాయి ఎండాకాలం, దయచేసి మీరు ఎవ్వరు కూడా మీ అమ్మమ్మ గారి ఇంటికో బంధువుల ఇంటికో ఎక్కడికి వెళ్ళొద్దు. మంచిగా ఎండపూట మంచిగా పడుకో, ఏదైనా చదువుకో తిను, ఇవి చేయి. కానీ ఈతకు పోయిన వాళ్ళు మాత్రం మళ్ళీ రాడు. ఈత సమరం, ఆ సమరం ఎప్పుడో వర్షాకాలంలో నీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర ఉంటాయి కుంటా, అక్కడ ఈత కొట్టు కానీ ఈదా కానీ ఎక్కడికో పోయి చేసి నిన్న గోదావరిలో 2 అమ్మాయిలు మునిగిపోయినట. ఏం లాభన్నది? అదొక్కటి బాగా జరుగుతున్నది విద్యార్థులకు. దయచేసి ఇది మాట సందర్భం నేను అనేది కాదు. మీరు అన్నట్టుగా
ఈగ 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 ఇట్లాంటి వందలు చేసిన కొన్ని తెచ్చిన ఇది మీకు చూపిస్తే కొన్ని ఐడియా వస్తుంది ఇంకా కొన్ని చూపిస్తాను పడగా గడప గడప పడగ గడప పడగ ఏంటిది అక్షరాలు అక్షరాలు లక్షవరాలు అక్షరాలు లక్షవరాలు నక్కి 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 తొందరగా మీరు ఎన్నైనా చేయొచ్చు చిక్కని చక్కని అన్నారు కానీ చేసి ఉంటాను కదా ఒకసారి చదవండి వాన నావ వాన నావ ముక్కుగా చేసిన ఇవన్నీ ఎట్లా చేసిండు నేను చూడకపోతే నాకు నేను ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పి బాధపడకండి నేను 100 చూపిస్తా ఒక్కటి ఐడియా పెట్టుకొని ఒక్కటి తయారు చేయండి నాయమాన్ని చెప్పుకొని నన్ను చెప్పుకొని చేయండి ఇంకొకటి మీ లోపల ఉత్పత్తి అవుతుంది అని మాట ఇస్తున్నాను నేను తప్పనిసరి ఒకటి నా లోపల ఉన్నటువంటి కాకుండా మీ లోపల తప్పనిసరి ఒకటి నూతనంగా సార్ ఇది చేయలే నేను చేస్తా చూడు తప్పనిసరి అవుతుంది నిజాత్మకత తప్పనిసరి అందరి లోపల అప్పుడప్పుడు ఉన్నది ఇప్పుడు నేను చెప్పాలి మీ వంతు ఏంటిది అనంత మీరు ఊహించండి ఉంటుంది చెప్పండి దాని తర్వాత ఏం చూస్తా అనంత రైట్ తెలిసిపోయింది లోపల ఇంకొకటి ఏముందో అన్న తెలిసిపోయింది అనంతపురం ఒక వస్తువు ఈ వస్తువు ఎంత ఈ వస్తువు ఎక్కడ దొరుకుతుంది ఇదేంటి ఏం చేసి మనకు చేయాలని అనిపిస్తే తప్పనిసరి మన ఎదురుకు వస్తాయి కూర్చిన వాళ్ళకు 1000 రూపాయలు బాగుంది 1000 రూపాయలు చెప్పిన వాళ్ళకు దీని తర్వాత ఏం చూపిస్తా 1000 రూపాయలు ఇస్తా తప్పు ఇంకోటి చికెన్ కిచెన్ బాగా తమాషా అది దొరకలే ఇది ఎక్కడ పోయిందో తెలియదు ఇది చెప్తారు నా దగ్గర 1000 రూపాయలు లేదు సుమా ఇది చెప్తారు మా డబ్బులు ఏమన్నది నక్క ఇది వక్క నక్క ఇది చెప్పారనుకో కానీ చెప్తే ఎలా ఏం చూపిస్తా వెరీ గుడ్ ये पैसा नहीं इतना नाले सुना पढ़ावा सीखना हाँ अपड़ी
ఇది ఎవ్వరు కూడా మా గుణితం యా గుణితం అని మనం నాకు చెప్పలేదు ఎవరు నాకు చెప్పలేదు